రైట్. హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఒక రీసెంట్ అప్డేట్ అయితే ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో రావడం జరిగింది. ఏంటది అంటే ఎస్ఎస్సి సిపిఓ 2025 యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో, ఈ రిజల్ట్ యొక్క కట్ ఆఫ్ గనక చూస్తే ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్‌కి చాలా చాలా దగ్గరగా ఉంది. కానీ లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ వెళ్ళిందో అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది వెళ్ళిందో 2 నంబర్స్ అనేవి ఈవెన్ దో సేమ్‌గా ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ సినారియో అనేది వేరు. ఈ ఇయర్ సినారియో అనేది వేరు. అవునా? సో, ఇప్పుడు గనక చూస్తే ఏదైతే ఈ కట్ ఆఫ్ అనేది ఉందో సో, ఢిల్లీ పోలీస్ సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ యొక్క కట్ ఆఫ్ ఇది. సో, ఇది ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై చేసి నెక్స్ట్ ఏదైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉందో అంటే సింపుల్‌గా చెప్పాలంటే టైర్ 1 అనేది అయిపోయిన తర్వాత ఏవైతే ఈవెంట్స్ అనేవి ఉంటాయో ఆ ఈవెంట్స్‌కి ఎవరు క్వాలిఫై అయ్యారని చెప్పేసి మనకేంటంటే లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ లిస్ట్ అనేది నేను మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్ ఉందో అక్కడ నేను అప్లోడ్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. లేదా ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు అన్ని డీటెయిల్స్ తెలుసు. ఇప్పుడు కట్ ఆఫ్ యొక్క మార్క్స్‌కొద్దాం లేదా లిస్ట్ గురించి వద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ 1లో మనకేంటంటే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో, ఫీమేల్ వేకెన్సీస్ అనేవి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మనకేంటంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది 128.01 అనేది వెళ్ళింది యూఆర్‌కి. దీని తర్వాత ఓబీసీ 124, ఈడబ్ల్యూఎస్ 126 ఇలా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ గనక తీసుకుంటే సో, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు. సో, టోటల్ చూడండి 4975 టోటల్‌గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 44,067 స్టూడెంట్స్ ఏంటంటే క్వాలిఫై అయ్యారు. సో, యూఆర్ నుంచి 4,975 స్టూడెంట్స్ అండ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 119.47 వెళ్ళింది. సో, లాస్ట్ ఇయర్ అంటే 2024 గనక కూడా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకేంటంటే కట్ ఆఫ్ అనేది ఇక్కడే వెళ్ళింది. అవునా? ఇక్కడ వెళ్ళింది. కానీ లాస్ట్ ఇయర్‌లో ఏదైతే నార్మలైజేషన్ అనేది ఉందో అందులో మాక్సిమం స్టూడెంట్స్ అందరికీ ఏమైందంటే మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగాయి. సో, ప్రతిసారి లాస్ట్ ఇయర్ గనక తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్‌కి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. చాలా తక్కువ మందికి మాత్రమే మార్క్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి. కానీ ఈ ఇయర్ నార్మలైజేషన్ అనేది చేంజ్ అయిన తర్వాత ఏమైందంటే ఈవెన్ దో స్టూడెంట్స్ ఏంటంటే 130 కానివ్వండి, 135 స్కోర్ చేసినా కూడా కొంతమందికి ఏమై ఉంటుందంటే ఈ స్కోర్ అనేది తగ్గిపోయి 118 అయిపోయి ఉంటుంది. అంటే 130, 135 స్కోర్ చేశారు. సో, వీళ్ళు కట్ ఆఫ్ కంటే పైనే ఉన్నారు. కానీ నార్మలైజేషన్ ద్వారా వీళ్ళ యొక్క స్కోర్ అనేది చాలా తక్కువకి వెళ్ళిపోయి ఉంటుంది. సో, దాని ప్రకారంగా చూస్తే ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఏంటంటే టఫర్ సైడ్ బట్ నాట్ దట్ ఎక్స్ట్రీమ్‌లీ టఫ్. చాలా ఎక్స్ట్రీమ్‌గా ఏంటంటే వెళ్ళలేదు. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ ఢిల్లీ పోలీస్‌కి ఓకేనా. నార్త్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారు. సో, దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు 127.92 అనేది వెళ్ళడం జరిగింది. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏవైతే ఈవెంట్స్ యొక్క డేట్స్ అనేవి ఉందో అండ్ ఇక్కడ కొన్ని ఇంకా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి మనకు ఎక్స్ సర్వీస్ మెన్ గురించి. దీని తర్వాత 12 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది విత్‌హెల్డ్ పెట్టారు. సో, ఈ విత్‌హెల్డ్ అనేది మనకు ఎందుకు వస్తుందంటే మేబీ వాళ్ళు ఏవైనా ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూసుండొచ్చు. లేదా ఏదో ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుండొచ్చు. ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు వీళ్ళు పక్కకి చూడడము అలాగా. సో, కొన్ని అదర్ రీజన్స్ వల్ల విత్‌హెల్డ్ పెడతారు. నెక్స్ట్ ఇక్కడ గనక చూస్తే మన ఏదైతే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఉందో అది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ స్పెషల్‌గా ఏం చెప్పలేదు. సో, ఇక్కడ చూడండి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ పీఈటీ, పీఎస్టీ విచ్ విల్ బి కండక్టెడ్ బై సీఏపీఎఫ్. ద షెడ్యూల్ విల్ బి కమ్యూనికేటెడ్ బై ద కమిషన్ ఇన్ ద డ్యూ కోర్స్. అంటే డేట్స్ అనేవి ఇంకా స్పెసిఫికల్‌గా మెన్షన్ అయితే చేయలేదు. కానీ డేట్స్ అనేవి వచ్చినప్పుడు వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేస్తాము లేదా వెబ్‌సైట్‌లో నోటీస్ అనేది వేస్తాము. మీరేంటంటే చూస్తూ ఉండండి వెబ్‌సైట్. అండ్ దాంతోపాటు ఏవైతే ఈ ఫైనల్ ఆన్సర్ కీస్ ఉన్నాయో ఇవి కూడా వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది ఒక చిన్న నోటిఫికేషన్ ఎస్ఎస్సి నుంచి. సో, ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఫాలో చేయాలి అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామినేషన్‌కి క్వాలిఫై అయ్యారో ఖచ్చితంగా ఇప్పుడు మీ యొక్క టైం అనేది ఫిజికల్స్‌కి ఇవ్వాల్సిందే. సో, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో, ఫిజికల్స్‌లో మీరు ఒక్కసారి గనక క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ మనకేంటంటే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్‌లో మీరు గనక మంచి స్కోర్ తెచ్చుకుంటే ఈజీగా మీరేంటంటే ఏపీలో ఎస్ఐ లేదా ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి అక్కడ ఎస్ఐ పోస్ట్ అనేది తెచ్చుకోవడం కొంచెం కష్టం. చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. కానీ ఒక సెంట్రల్‌లో పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ అవ్వాలి అంటే చాలా ఈజీ అన్నమాట. కొంచెం ఏంటంటే కష్టపడతాయి. కంపారిటివ్‌లీ నేను చెప్తున్నాను. పూర్తిగా ఈజీ అని కాదు. కానీ స్టేట్‌తో కంపేర్ చేస్తే సెంట్రల్‌లో తెచ్చుకోవడం కొంచెం ఈజీ. క్లియరా? ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ సిపిఓ ఫిజికల్స్ ఎగ్జామినేషన్.